నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో అధ్యాపకుల సమస్యలను చూస్తే రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అధ్యాపకులకు 7వ వేతన సంఘ జీతాలు చెల్లించాలని చెప్పినప్పటికీ చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ ఏం చేస్తారులే అన్న ధోరణితోటి వ్యవహరిస్తున్నారు ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల యాజమాన్యం. కానీ అఫిలియేషన్ ముందు అఫిడవిట్లు సమర్పించినప్పుడు అందులో నీట్గా పొందుపరుస్తుంది, మేము ఏఐసిటి నామ్స్ యూజీసీ స్కేల్స్ పొందుపరుస్తున్నాము, చెల్లిస్తున్నాము, డిజిటల్ పేమెంట్స్ చెల్లిస్తున్నాము అనే పాయింట్ అందులో ఉంటుంది. మరి ఆ పాయింట్ని ధిక్కరిస్తూ అఫిడవిట్ ఏదైతే సమర్పిస్తున్నారో ఆ అఫిడవిట్లో ఉన్నటువంటి నిబంధనలను ఉల్లంఘిస్తున్నటువంటి యాజమాన్యాలపైన ఆయా యూనివర్సిటీలు కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కానీ, టీఏఎఫ్ఆర్సి కానీ, ఏఐసిటి కానీ, యూజీసీ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు నిర్లక్ష్యం చేయడం ద్వారానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్లక్ష్యంగా ఏది వస్తే అది వారికి తోసిన విధంగా జీతం ఇవ్వడం జరుగుతుంది. ఆ జీతం కూడా నెలవారీగా ఇవ్వడం లేదు ఈ మధ్య కాలంలో. అది తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982ను ఉల్లంఘించినట్టే. ప్రతి నెల జీతం చెల్లించాలని తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 తెలియజేస్తుంది. కానీ చాలా కళాశాలల్లో 2 నెలల నుంచి 5 నెలల పెండింగ్ జీతాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పేసి కళాశాల యాజమాన్యాలకు తెలియజేస్తున్నాం. ఒక్కసారి చూస్తే నెలవారీగా జీతాలు చెల్లించకపోతే వారి జీవితాలు ఎలా గడుస్తాయి? వారి పిల్లల ఫీజులు ఎలా కట్టుకుంటారు? వాళ్ళు రెంట్ హౌస్లో ఉంటే రెంట్ ఎలా కట్టుకుంటారు? మరి జీతం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తే రోజొచ్చి పాఠం ఎలా చెప్తారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం యాజమాన్యాన్ని. మేము ఒకటే తెలియజేసే యాజమాన్యానికి ఎక్కడ కూడా ఎగనెస్ట్గా మాట్లాడతలేదు. యాజమాన్యం ఖచ్చితంగా స్పందించి సామరస్యంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి జీతాలను ఖచ్చితంగా చెల్లించాలి. నెలవారీగా ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారంగా చాప్టర్ 14 సెక్షన్ 84 ప్రకారంగా ఏదైతే చెల్లించాలనో అది నెలవారీగా ఒక ప్రత్యేకమైనటువంటి తేదీని డిసైడ్ చేసుకొని ఆ తేదీన చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం.